సారీ, ఇక్కడ ఏం రాలేదు, ఇక్కడ ఏం లేదు. వెల్కమ్ టు ప్రైమ్ ఎడిషన్. నేను లక్ష్మి. దివంగత నేత వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వైఎస్ఆర్ జయంతికి షర్మిల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ అగ్రనేతలు ఏపీకి వెళ్లారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏపీలో పాగా వేసేందుకు ఎలాంటి వ్యూహాలు రచించనుందో ఈ బులెటిన్లో చూద్దాం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరగా మరికొందరు అసెంబ్లీ ఎన్నికల్లోపు హస్తం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. మరి తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కష్టాలు వీడటం లేదు. అరెస్ట్ 4 నెలలు గడుస్తున్నా కవితకు బెయిల్ లభించలేదు. దీంతో బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు న్యాయస్థానం బెయిల్ పిటిషన్లను ఎందుకు తిరస్కరిస్తుంది? మరోవైపు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పలువురు నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. మరి సుప్రీంకోర్టు నీట్ పేపర్ లీకేజీపై ఏమని వ్యాఖ్యలు చేసిందో ఈ బులెటిన్లో చూద్దాం. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరిలో వైఎస్ జయంతి వేడుకలు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్. వైఎస్ మరణించడం వల్లే రాష్ట్ర విభజన, ఆయన ఉంటే రేవంత్ సీఎంగా ఉండేవాడన్న నారాయణ. ఏపీలో పవన్ వల్లే బీజేపీ గెలిచింది, కాషాయ పార్టీ డైరెక్షన్లో బాబు పనిచేస్తున్నాడన్న జగ్గారెడ్డి. సిబిఐ ఛార్జ్షీట్లో అన్ని తప్పులే, బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ విచారణ వాయిదా. నీట్ ప్రశ్నాపత్రం లీక్ నిజమే, మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా అన్న సుప్రీం. విజయవాడలో వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. లైవ్ చూద్దాం. షర్మిల గారికి తోడుగా నిలబడతాం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను గెలిపించడానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి, ఎలాంటి కార్యాచరణ తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. నా మంత్రివర్గం అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే మేమందరం అండగా నిలబడతామని చెప్పడానికే మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వచ్చిన ఇక్కడికి. నేను ఒక్కడనే వచ్చుండొచ్చు, లేదా రాహుల్ గాంధీ గారు పంపించినట్టు సందేశాన్ని కూడా పంపించుండొచ్చు. అలా కాకుండా మేమందరం, మా సహచర మంత్రివర్గ సభ్యులందరం కూడా వచ్చి వేదిక మీద కూర్చున్నాము అని అంటే మేమున్నాం మీకు అండగా నిలబడడానికి, మేముంటాం మీకు తోడుగా నిలబడడానికి. షర్మిల గారు చేసే ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి ఈ మధ్య టీవీలో, పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని. నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి, గల్లీ గల్లీ తిరగడానికి, అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పినరో, ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం. మీరందరూ కలిసి రండి, మేము అండగా నిలబడతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక మెమోంటోని ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ కూర్చోవాలి. సభా కార్యక్రమాలు అయ్యే వరకు కూర్చోవాలి ప్లీజ్.
తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. మొన్న హైదరాబాద్కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ క్యాడర్కు భరోసా ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో రాజకీయంగా తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తుంది. వైఎస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్ అణచివేత ధోరణి నచ్చక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు మాజీ సీఎం జగన్. ఒకప్పుడు వైఎస్ కుటుంబాన్ని పట్టించుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా షర్మిలతో కలిసి వైఎస్ కుటుంబానికి దగ్గరవ్వాలని చూస్తోంది. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని పెంచుకోవాలని చూస్తోంది. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అటు ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా తల్లి విజయమ్మతో కలిసి నివాళి అర్పించారు. ఆమెతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా పాల్గొన్నారు. ఇక తెలంగాణలోనూ వైఎస్ఆర్ 75వ జయంతి సంబరాలు ఘనంగా అధికారికంగా నిర్వహించారు. వైఎస్ఆర్ జయంతి వేడుకలను తెలంగాణలో నిర్వహించడమే కాకుండా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు భాగస్వామ్యం కానున్నారు. ఎలాగైనా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాను అంటే ఆయన నాకు మొట్టమొదటిసారి ఎమ్మెల్సీగా టికెట్ ఇవ్వటం, ఆ తర్వాత శాసనసభ్యుడిగా పోటీ చేసేటువంటి అవకాశం కల్పించడం, ఆయన నేర్పినటువంటి రాజకీయ ఓనమాలే ఈరోజు నేను ఆ రాష్ట్రంలో శాసనసభ్యుడిగా ఉప ముఖ్యమంత్రిగా స్థాయికి ఎదిగాను. రాజశేఖర రెడ్డి గారు గాంధీ భవన్లో ప్రకాశం హాల్లో సమావేశానికి వచ్చి వారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా నాకు గుర్తున్నాయి. ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేసి నేను ముగిస్తాను. ఈరోజు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముఖ్యమంత్రిగా నేను పిలిపిస్తూ ఉన్నాను. ప్రజా సంక్షేమం కోసం పనిచేసే కార్యక్రమాలన్నీ ప్రజలకు అంకితమై మా ప్రభుత్వం పనిచేస్తుంది. కార్యకర్తలంతా తల ఎత్తుకొని తిరిగేటట్టుగా మీరు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే బాధ్యత నాది అని చెప్తూ ప్రతి కార్యకర్త ఈరోజు నడుం బిగించి భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసేంతవరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని చెప్పి వారిచ్చినటువంటి పిలుపుని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మనమందరం కలిసి దేశంలో రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి చివరి కోరికని నిజం చేయడం కోసం సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో 10 కాలాల పాటు నిలబెట్టుకుంటూ దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాను అంటే రాజశేఖర రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ చెప్తుండేవారు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెయ్యాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వటంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చింది, అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సోదరిమణి షర్మిలమ్మ గారి నాయకత్వంలో మీ అందరి సహాయ సహకారాలతో తప్పకుండా ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేంద్రంలో దివంగత నేత కన్న కలల్లో భాగమైన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అయ్యే దాంట్లో మనందరం
కష్టపడి పనిచేసే దాంట్లో అధికారంలో ఈనాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులమంతా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు కావటానికి కావలసిన సహాయ సహకారాలన్నీ తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ, దీనికి ఊతం ఇచ్చేలా కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో సంచలన ట్వీట్ చేశారు. తనకు వైఎస్ఆర్ స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను వైఎస్ షర్మిల నెరవేర్చగలదని ధీమాను వ్యక్తం చేశారు. అదే క్రమంలో సోనియా గాంధీ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తలుచుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అలాంటి పటిష్టమైన నాయకత్వ లక్షణాలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ షర్మిల అయితేనే ఏపీలో రాణించగలరని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ కీలక భేటీకి వేదికైంది ఏపీ రాజధాని అమరావతిలోని మంగళగిరి. ఇప్పటికే దేశంలో ఎన్డీఏ సర్కార్ కొలువు తీరినప్పటికీ ఇండియా కూటమి కూడా ధీటైన సీట్లతో గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఏపీ విషయానికి వస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నడూ లేని విధంగా ఎవరు కని విని ఎరుగని రీతిలో బంపర్ మెజార్టీ సాధించింది. అటు మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది. దీంతో అసెంబ్లీలో ప్రజల తరపున బలమైన స్వరం వినిపించేందుకు అవకాశం కూడా లేదని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇలాంటి తరుణంలో ఏపీలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అని చెప్పుకునేందుకు సరైన అవకాశం వచ్చిందని భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. అందులో భాగంగానే ఈ కీలక భేటీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో ఉంటూ బలమైన క్యాడర్ను తయారు చేసుకుంటూ 2029 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతోంది కాంగ్రెస్. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ వైఎస్ షర్మిలకు మద్దతుగా ఉన్నారని తెలపడం ఈ సమావేశం ఏర్పాటు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎలాగైనా వచ్చే 5 ఏళ్లలోపు పార్టీని క్యాడర్ను పుంజుకునేలా చేసి ధీటైన నేతలను ఎంపిక చేసుకుని భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేవీపీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా మారితే వైఎస్ఆర్ ఓటు బ్యాంకు వైసీపీ నుంచి కాంగ్రెస్లోని షర్మిల వైపుకు తిరిగే అవకాశం ఉందంటున్నారు. దీనికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం ఉన్న కూటమి ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు సాగితే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తదు. కానీ ఏమాత్రం అసంతృప్తి ప్రజల్లో కనబరిచినా కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు పార్టీలు బలంగా మారే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీలో జరిగే ఈ కీలక సమావేశం ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. తెలంగాణలో కారు ఖాళీ అవుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో కారు పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారనుంది. దీంతో గులాబీ దళం అయోమయంలో పడింది. ఇదే పరిస్థితుల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా కారు దిగేందుకు సిద్ధమయ్యారు. మరి కారు పార్టీని బతికించుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రంగంలోకి దిగనున్నారు. అధినేత ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతారు అనేదే ఇప్పుడు కారు పార్టీ నేతల్లో ఉత్కంఠను రేపుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మండలిపైన దృష్టి పెట్టింది. పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలను కూడా పార్టీలో చేర్చుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా పార్లమెంట్ ఎన్నికలో ముందుకు ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనుంది. మొదటి ఇన్నింగ్స్లో తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ లాంటి వాళ్ళు జాయిన్ అయితే సెకండ్ ఇన్నింగ్స్లో సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్యలు కండువా కప్పుకున్నారు. ఇప్పటికే 2 ఎమ్మెల్సీలు కూడా హస్తం గుటికి చేరారు. అసెంబ్లీ సమావేశాల్లోపు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. నడిగడ్డగా పేరుగాంచిన జోగులాంబ, గద్వాల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం ఏర్పడనుంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో నడిగడ్డన బీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. పుండు మీద కారం చల్లినట్లు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామరెడ్డి సైతం అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం నడిగడ్డ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సాధించింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ఉన్న 2 స్థానాల్లో కూడా ఒక ఎమ్మెల్యే ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. అయితే రాష్ట్రంలో కారును ఖాళీ చేసే పనిలో బిజీగా ఉంది కాంగ్రెస్ పార్టీ. దాదాపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను హస్తం గుటికి తెచ్చుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్వయంగా నేతల ఇంటికి వెళ్లి మరీ పార్టీ కండువాలు కప్పుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు. గతంలో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలందరూ తిరిగి మళ్లీ సొంత గూటికి చేరారని సంబరపడుతున్నారు. ఇదిలా ఉంటే రోజురోజుకి గులాబీ పరిమళం తగ్గుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత ఊహకు కూడా అందని వ్యూహాలు ఏమైనా రచిస్తారా లేదా హస్తానికి కారును అప్పగిస్తారో చూడాలి మరి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కష్టాలు వీడటం లేదు. అరెస్ట్ అయి 4 నెలలు గడుస్తున్నా కవితకు ఈ కేసులో బెయిల్ లభించలేదు. దీంతో బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం డిఫాల్ట్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ వస్తోంది. మరోవైపు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తోంది. తాత్కాలిక బెయిల్ కోసం కవిత తరపు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా డిఫాల్ట్ బెయిల్ కోసం కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నిర్ణీత వ్యవధిలోగా సీబీఐ దర్యాప్తు పూర్తి చేయలేకపోవడంతో తమ క్లయింట్కు బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. వెంటనే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించే అవకాశం లేకుండా పోయింది. షాకుల మీద షాకులు వరుస షాకులతో తీహార్ జైల్లోనే కవిత విలవిలలాడుతోంది. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మార్చి 15వ తేదీన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీబీఐ కూడా ఎంట్రీ ఇవ్వడంతో కవిత పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. ఓవైపు ఈడీ మరోవైపు సీబీఐ కవితపై మూకుమ్మడిగా దాడి చేస్తూ సంచలన ఆరోపణలు చేస్తూ ఎప్పటికప్పుడు కవిత కేసులో కొత్త అంశాలతో ఛార్జిషీట్లను ఫైల్ చేస్తున్నారు. దీంతో కవిత బయటకు రావడం కష్టంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని, ఆ 100 కోట్ల లంచం సొమ్మును సౌత్ గ్రూప్ సిండికేట్ నుంచి కవిత వసూలు చేశారని ఈడీ ఛార్జిషీట్లో పేర్కొంది. ఇక సీబీఐ కూడా ఈ కేసులో ప్రధాన సూత్రధారి కవిత అంటూ ఛార్జిషీట్లో కీలక విషయాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ యూజీ 2024 పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షలో పేపర్ లీక్ అయిన మాట వాస్తవమేనని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందని తెలిపింది. పేపర్ లీక్తో 2 విద్యార్థులకే సంబంధం ఉందని అంటున్నారు. కానీ అది 23 లక్షల మందితో ముడిపడిన అంశమని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే దీనిపై జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తామని తెలిపిన ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ ఏడాది జరిగిన నీట్లో అవకతవకలు జరిగాయని, ఆ పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని కోరుతూ సుమారు 38 పిటిషన్లు దాఖలయ్యాయని సుప్రీంకోర్టు తెలిపింది. నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తూ మళ్లీ నిర్వహించాలని పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. పేపర్ లీకేజీల కారణంగా నీట్ పరీక్షల పవిత్రత దెబ్బతింటుందని, వాటిని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. నీట్ రద్దు కోరుతూ పిటిషన్లు వేసిన అందరూ కూడా నోడల్ న్యాయవాదిని నియమించుకోవాలని సీజేఐ సూచించారు. గురువారం నాడు పిటిషన్ల వాదనలు, ప్రతివాదుల వాదనలు వింటానన్నారు. దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
నీట్ యూజీ ప్రశ్నాపత్రాల లీకేజీతో ముసురుకున్న వివాదాల నేపథ్యంలో నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ మాత్రం పరీక్షను న్యాయబద్ధంగా నిర్వహించామని తెలిపింది. పరీక్ష జరిగే సమయంలో భారీ ఎత్తున మాల్ ప్రాక్టీస్ జరిగిందనే ఆరోపణలను ఖండించింది. నీట్ అవకతవకలపై వస్తున్న ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని స్పష్టం చేసింది. అంతేకాదు తమ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ ఎన్టీఏ సైతం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎన్టీఏ యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల లక్షలాది మంది నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, వారి కెరియర్తో పాటు అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది.